స్థానిక దక్షిణపు వీధి నందు వసుప్యుజ్య పరిషత్ జైన్ ప్రార్థనా మందిరం నందు తొలి ఏకాదశి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి హాజరై పూజల్లో పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ, వివిధ హోదాల్లో ఉన్న జైన్ సోదర సోదరీమణులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు డివిజన్ ఇన్ఛార్జ్ ఐ అంటే ఇంపార్షియల్, అందరికీ సమాన న్యాయం చేస్తారు. సభ్యుడే కదా సార్. సో మీతోనే ప్రయాణం చేశానన్న భావిస్తూ చాలా ఆనందపడుతుంది సార్. ఈ కృషిని నేను చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనసా వాచ కర్మణ అని మేము చెప్పుకోవాలి కాబట్టి అందులో రావాల్సింది ఓకే ఓకే ఒకసారి చూడండి మీ ఆహ్వానం గారు, నేను ఇంతకుముందు ఎలక్షన్లో వచ్చినప్పుడు మీ అందరి పండుగలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పండుగలో పాల్గొంటారు. ఎలక్షన్ సంవత్సరం దగ్గరికి కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యుడిగా ఒక పండుగ వస్తానన్నా అదే ఎప్పుడో విజయం సాధించాకనే దానికంటే మీరు తర్వాత అంటే ఆ రోజు వచ్చి దండం పెట్టి వెళ్తాను. కానీ వాళ్ళ పండుగ ఒక రోజు వస్తుంది. ఆ 17 అనేది వాళ్ళు ఇప్పుడు ఇంకా 20 రోజుల ముందు 17వ తారీఖున ఈ ఏకాదశి ఈ రోజు రండి మాకు షాపులు సెలవు అన్నారు. రాసుకున్నారు. వాళ్ళ అసెంబ్లీ ఉండే అసెంబ్లీ లేదు. మీ అందరితో కలిసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చి ఒళ్ళంతా దగ్గరలో వచ్చేస్తుందని సంవత్సరానికి 50,000 రూపాయలు ఇంజక్షన్ చేయించాలి, మా దగ్గర ఏం లేదు, ఇమీడియట్ చేయించకపోతే ఇదని చెప్పాను. నా వంతు సాయంగా వాళ్ళకి ఒక 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ ఎందుకంటే మనం అందరికీ చేయలేకపోవచ్చు. అనుకోకుండా వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పుకుని ఆ సాయం చేయగలిగాను, సాయం అందించుకోగలిగాను. అలాగే చదువుకునే విద్యార్థులకి కానీ వాళ్ళందరికీ కూడా ఏదైతే స్కూల్లో ప్రతి ఒక్కరి దగ్గర 2 ఫ్రీ సీట్లు ఇమ్మని అడిగారు. నా కోసం కాదు, ఎవరైతే మెరిట్లో చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా 2 సీట్లు ఇమ్మన్నారు. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా 2 సీట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా జరుపుకోవడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో 2 సీట్లు కన్సెషన్ అడిగాను. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో అలాగే వాళ్ళు కూడా కమిట్మెంట్ అయ్యి కూడా నా కోసం కాదు, ఏలూరు ప్రజానీకం కోసం అవన్నీ కూడా ఏదైతే నేను ఆ రోజు నేను చెప్పానో నా అధికారాన్ని ప్రజలకు ఉపయోగిస్తానని అధికారులతో వాళ్ళకి ఏదైనా పని వచ్చినప్పుడు నాతో చేయించుకుంటారు. ఈ అందరి మనసులో నేను ఉండాలనుకున్నాను. అది దేవుడు అది రాశాడు. తప్పనిసరిగా అది నెరవేరుతుంది. తప్పనిసరిగా అది ఏలూరుకి ఇందాక ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా ఈ ఊహించుకున్నది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అట్లా ఉన్నాయని ఏం చెప్పిందామని ఈ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఎలాగే కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు అటువంటిది ఏదైనా అంటే మాకు చాలా మంది నా దగ్గర అనేక మంది దాతలు వస్తుంటారు. మీ అంతకు మీరు ఇచ్చేసిన అది ఫోకస్ అవుతూ మీ బ్రెయిన్ చేశారనేది కనిపిస్తుంది. అది నా చేతుల మీదుగా మీరు ఏదైనా చేసే కార్యక్రమం మీరు చేస్తామని అనుకుంటే తప్పనిసరిగా ఇందులో బలవంతం ఏం లేదు. ఏదైనా మనం సంపాదించిన దాంట్లో 10 రూపాయలు పుణ్య కార్యక్రమానికి ఎలా ఉపయోగిస్తాము, నేను ఇది చేస్తామని అనుకుంటే నేను చెప్తాను. అది ఒక కార్యక్రమంగా పెట్టి మీ అందరూ కూడా చేశారని చెప్పుకుంటే ఒకరు చూసి ఒకరు, ఎందుకంటే దాతృత్వం అనేది మనుషుల్లో రావాలి. అంతా కూడా ప్రభుత్వమే చేయాలనుకుంటే చేసేది కాదు. కొంతమంది మనుషులు కాపాడవలసిన బాధ్యత మానవత్వంగా మనంత మధ్యలో కూడా ఉంటుంది. ఆ మానవత్వాన్ని మనం చాటుకోవాలి. అదే కొత్త నిర్వచనం, అదే కొత్త ప్రపంచం.